ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ. త్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రి జమదగ్ని మరణానికి కారణమైన క్షత్రియులపై 21 సార్లు యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఆ పాప పరిహారం కోసం దేశవ్యాప్తంగా 108 శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. అందులో 108వది చివరి శివలింగమే ఈ చెరువుగట్టులో రామలింగేశ్వర స్వామి. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా. పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం రోజురోజుకు పెరుగుతూ ఉండేదిట. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించిన పరశురాముడు తన గండ్రగొడ్డలితో శివలింగం పైభాగంలో కొట్టాట. ఆ దెబ్బ తగిలిన చోట జడల వంట ఆకృతులేర్పడ్డాయి. అందుకే స్వామివారిని జడల రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. సాధారణంగా శివలింగాలు తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా కొలువై ఉండటం ఒక ప్రత్యేకత. శ్రీమద్భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నీహారాచల కన్యకార్ధవపుషం బాలేందురేకాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాదజలజం సద్భక్త కల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే. ఈ యొక్క త్రేతాయుగంలో పరశురాముడిచే ప్రతిష్ఠింపబడి సమస్త లోకానికి కూడా ధర్మార్థ కామమోక్షములు అనుసరించినటువంటి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నటువంటి జడల రామలింగేశ్వర స్వామిని త్రేతాయుగంలో పరశురాముడు ఈ గుహాలయంలో స్వామివారి చిన్న రూపాన్ని ప్రతిష్ఠ చేసి అనేక సంవత్సరములు ఆ భగవంతుడిపై జడల రామలింగేశ్వర స్వామిని పేరుతో తపస్సు చేస్తూ వెళ్తూ ఉంటే ఆ యొక్క శివుడు సంతోషించి పరశురాముడు స్థాపించినటువంటి ఆ లింగాకారము దినదినము వృద్ధి పొంది ప్రస్తుతం ఉన్నంత స్థాయికి పెరిగింది అని చెప్తారు. అయితే ఆ విధంగా తపస్సు పూర్తి చాలించి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకునేసరికి ఆ స్వామివారి యొక్క పెద్దగా కనిపించింది ఆ పరశురాముడికి. అతను ఈ స్వామి మూర్తి నేను స్థాపించింది కాదు, ఇది నేను దీన్ని తొలగిస్తాను అని ఆ యొక్క లింగాకారం శిరస్సుపై పరశువు అంటే గండ్రగొడ్డలతో కాటు పెట్టేసరికి పరమశివుడు ప్రత్యక్షమై పరశురామ ఈ గుహాలయంలో ప్రతిష్ఠ చేసి అనేక సంవత్సరములు నా మీద మనస్సు లగ్నం చేసి తపస్సు చేసినటువంటి నీ పుణ్య విశేషం వల్ల సంతుష్టి అయినటువంటి నేను ఈ లింగాకారము నా అనుగ్రహం చేత వృద్ధి పొందింది. నీ తపస్సు ద్వారా ఈ స్థలంలో నేను ఈ గుట్టపై వెలిశాను అని ఆ యొక్క స్వామివారు పరశురాముడికి చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. కాబట్టి స్వామివారు పరశురాముడిచే ప్రతిష్ఠింపబడినటువంటి జడల రామలింగ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం చాలా విశేషమైనటువంటిది. అది గుర్తుగా పరశురాముడు స్థాపించిన గుర్తుగా ఆ యొక్క లింగాకారం పైన పరశురాముడు పెట్టినట్టుగా కాటు కనిపిస్తుంది. జడల రామలింగ స్వామి అంటే శివుడికి జడలుంటే జటాజూటధారి అయినటువంటి పరమశివుడు ఏ విధంగా ఏ రూపంలో ఉంటుండో జడలను ఆకృతిని బోలినటువంటి రూపంలో శివలింగాకార భాగం వెనుకల్లో ఉంటుంది. అందువల్ల జడల రామలింగ స్వామి అనేటటువంటి పేరు సార్థకమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. శివ శివ హర 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 శివ శివ. 12వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు ఈ గుహాలయాన్ని అభివృద్ధి చేసి ఆలయ నిర్మాణాన్ని గావించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రమని కూడా పిలుస్తారు. అమావాస్య రోజున భక్తులు ఈ కొండపై నిద్ర చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక సమస్యలు, గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీమద్భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నీహారాచల కన్యకార్ధవపుషం బాలేందురేఖాధరాం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాదజలజం సద్భక్తకల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైరశిఖరం శ్రీరామలింగం భజే. ఓం నమో భగవతే రామలింగాయ. తెలంగాణ ప్రసిద్ధ
శ్రీశైలంగా వెలసెల్లుతున్న శ్రీ చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు. ఆరోగ్యాన్ని కోరుకునేవాళ్ళు, అన్యోన్య దాంపత్యం కోరుకునేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తూ, రాత్రి వచ్చి నిద్ర చేసి పొద్దునే స్నానం ఆచరించి దేవుని దర్శించుకుని అందరూ వెళుతూ ఉంటారు. ప్రతి అమావాస్య ఇక్కడ జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని కోరుకునేవాళ్ళు, అన్యోన్య దాంపత్యం కోరుకునేవాళ్ళు, సత్సంతానం కావాలి అనుకునేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర చేసి వెళుతూ ఉంటారు. అది యొక్క దేవస్థానం యొక్క విశిష్టత. కొండపై 3 పెద్ద బండరాళ్లుంటాయి. వీటి మధ్యలో ఒక చిన్న సందు ఉంటుంది. పాపాలు లేని పుణ్యాత్ములు మాత్రమే ఆ సందు గుండా అవతలకు వెళ్లగలరు అని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారి పాదుకల్ని తలపై పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. ఇంతటి మహామహిమాన్వితమైన క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి, స్వామివారికి జరిగే కైంకర్యాల గురించి తెలుసుకుందాం. నల్లగొండ జిల్లాలో అతిపెద్ద శైవ క్షేత్రమైన చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న ప్రారంభమయ్యే ఉత్సవాలు 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా. ప్రధాన ఘట్టాలైన స్వామివారి కళ్యాణం 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు జరగనుంది. అలాగే 27వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాల వేడుక నిర్వహించనున్నారు. 23వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి నల్గొండ పట్టణంలో నగరోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా కోలాటలు, తర్వాత ఇది వచ్చేసి కాంతారా వేషాలు, అదేవిధంగా పూనా బ్యాండ్ను కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా టపాసులతో ఆ యొక్క స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ కూడా నల్గొండ పట్టణంలో నిర్వహించేటువంటి నగరోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, కాసుల రూకల ప్రసక్తి లేదంట. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, కాసుల రూకల ప్రసక్తి లేదంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వచ్చే అవకాశం ఉంది. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట, మేలిమి బంగారు హారాలే. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రతీతి పొందిన జడల రామలింగేశ్వరుడి సన్నిధిలో నిద్ర చేస్తే శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా. ప్రతి నెల అమావాస్యకి 1,00,000 మంది వచ్చే ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాల వేళ భక్తుల తాకిడి రెట్టింపు కానుంది. శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో.
भो शम्भो రద్దీకి అనుగుణంగా తాగునీరు, శానిటేషన్ కోసం 600 మంది సిబ్బందిని ఉంచారు. ఈ నెల అనగా జనవరి 23 నుంచి 30 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 23వ తారీఖు నగరోత్సవం ఉంటుంది సాయంత్రం 4 గంటలకు. అదేవిధంగా 25 తెల్లవారితే 26వ తేదీ ఉదయం 4 గంటలకు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణం మహోత్సవం ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చలవ పందిళ్ళు కావచ్చు, అదేవిధంగా మరుగుదొడ్లు కావచ్చు, దేవస్థాన లైటింగ్ డెకరేషన్ కావచ్చు, ఇతర అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే కూడా గత సంవత్సరం జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇంకా బెటర్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. మరుగుదొడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా బస్సులు కూడా అదనంగా పెంచడం జరుగుతూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడిపించడం జరుగుతూ ఉంది. కనుక భక్తులందరూ కూడా యొక్క స్వామివారి కళ్యాణంలో పాల్గొని కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. భక్తుల కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 800 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తూ దోపిడీలు, పికో ప్యాకెటింగ్ జరగకుండా నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నిధాంత అనంత నిజ గుహ నిహిత నిధాంత అనంత. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రతి బస్సు చెరువుగట్టు స్టేజ్ వద్ద ఆగేలా చర్యలు తీసుకున్నారు. నిధాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో. అస్వస్థతకు గురయ్యే భక్తుల కోసం గుట్టపైన మరియు కింద ప్రత్యేక హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి నిరంతరం వైద్యులను అందుబాటులో ఉంచారు. దర్శన టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. ఈ జాతరకు సంబంధించి కూడా బ్రహ్మోత్సవాలకు కూడా లక్షలాదిగా భక్తులు వస్తారు. ఈ వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు దర్శనానికి సంబంధించి కానీ ఇక్కడ వచ్చి పోతున్నటువంటి సందర్భంలో కళ్యాణం సందర్భంలో తలంబరాలు తీసుకొచ్చేటువంటి భక్తులు ఉంటారు. అన్ని రకాల భక్తులకు ఇబ్బందులు జరగకుండా ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ విద్యుత్ సంబంధించి అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారి పాత్రను పోషిస్తూ ఏళ్ల తరబడి ఈ బ్రహ్మోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తాము. ఈ నిర్వహించడంలో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు వారు చెంచోడ్చి కష్టపడి వచ్చిన ప్రతి భక్తుల్ని క్షేమంగా వారి ఇళ్లకు చేర్చేంత వరకు అందరం చాలా జాగ్రత్తలు పాటిస్తూ చాలా గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా అంత గొప్పగానే నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా మేము అందరం కష్టపడి గొప్పగా ఈ ఉత్సవాలు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న, అట్లాగే మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఈ గుట్ట కోసం తయారు కావడం జరిగింది. వచ్చే నెల ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోర్ చేసి ఈ గుట్టను గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ చెరువుగట్టు కూడా దాదాపు 15 కోట్ల పైచిలకు సంవత్సర ఆదాయం కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంది. ఈ ఆదాయాన్ని పెంచడంతో పాటు వచ్చిన ప్రతి భక్తులు కూడా సౌకర్యాలు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో తాను కూడా స్వయంగా టికెట్ కొనుగోలు చేసి కళ్యాణంలో పాల్గొంటానని ఆయన ప్రకటించడం గమనార్హం. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు, ఒడిబియ్యం సమర్పించే భక్తుల కోసం వేర్వేరు లైన్లను ఏర్పాటు చేశారు. గుట్టపైకి వెళ్లేందుకు అనుభవజ్ఞులైన డ్రైవర్లతో ప్రత్యేక ఆటోలను కూడా కేటాయించారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ.
తెలంగాణలో రామలింగేశ్వర స్వామి జడల రామలింగేశ్వర స్వామిగా వర్ధిల్లుతున్న చెరువుగట్టు క్షేత్రంలో 23 రథసప్తమి నుండి 5 రోజులు పాంచాన్నిక దీక్షగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అట్టి బ్రహ్మోత్సవాలకి ముందు రోజు నల్గొండ గ్రామంలో ఊరేగింపు రామాలయం నుండి మనకి ఊరేగింపు జరుగుతుంది. ఆ తర్వాత 5 రోజులు బ్రహ్మోత్సవాలు అయిన తెల్లారి గ్రామోత్సవం మళ్ళీ చెరువుగట్టు గ్రామంలో జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవాలకి అలాగే ఊరేగింపుకి అన్నిటికీ ఈ తెలంగాణనే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఇట్టి బ్రహ్మోత్సవాలని తిలకించి కళ్యాణం తర్వాత ఇక్కడ జరిగేటువంటి ఆగమోక్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు చతుర్వేద పారాయణము, ఋగ్వేదము, యజుర్వేదము, ఇలా అన్ని వేదాలతో పాటు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చాలా శ్రద్ధగా వచ్చేటువంటి భక్తులకి అనారోగ్యంతో ఇక్కడికి చాలామంది కూడా వస్తూ ఉంటారు. మేము వచ్చినప్పటి నుంచి కూడా అట్టి ఆ అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి నిద్రలు అంటే 3 అమావాస్యలు 5 అమావాస్యలు ఇలా వచ్చి నిద్ర చేసి వెళ్ళిన వాళ్ళకి ఎంతోమందికి నయమైనటువంటి మేము కల్లారా చూసాము. అలాగే ఈ రథసప్తమికి జరిగేటువంటి ఉత్సవం కూడా బహుశా పెద్దల అనాదిగా వచ్చేటువంటి కాలంగా జరుగుతుంది. అది ఎందుకు అంటే ఈ అనారోగ్యానికి హేతువుగానే మన జడల రామలింగేశ్వర స్వామి ఆరోగ్యకారకుడుగా ఉండడం వల్ల ఈ రథసప్తమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం అనాదిగా ఉంది. ఇట్టి బ్రహ్మోత్సవాలకి అందరూ వచ్చి స్వామికి దర్శనం చేసుకుంటే అందరికీ అన్ని సౌకర్యాలు జరుగుతాయి అని తెలియజేస్తూ ఓం నమో భగవతే రామలింగాయ. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తుల పాలిట ఒక మహావేడుక. అధికారుల సమన్వయం, భక్తుల సహకారంతో ఈ ఏడాది ఉత్సవాలు మరింత వైభవంగా సాగనున్నాయి. మీరు కూడా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ఇది చెరువుగట్టు బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక కథనం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.